ప్రతిపక్షాన్ని కాలి విమర్శలకే గురి చేసి వారికి వివరణ ఇచ్చుకోవడానికి కానీ తావు ఇవ్వకుండా అసెంబ్లీ వేదిక ఒక పవిత్రమైనటువంటి వేదిక. ఆ వేదిక మీద నుంచి సభ్యులకు ఉన్నటువంటి హక్కును నెరవేర్చుకునే సందర్భం లోపల స్పీకరు సహకరించకపోవడము, అటు పాలకపక్షం సహకరించకపోవడము, మళ్ళీ ఎట్లా అంటే బట్ట కాల్చి మీద వేస్తారు, వేసినది దాన్ని వివరణ ఇచ్చుకుంటాము అంటే దానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా సభను మీ ముఖ్యమంత్రి సైగల్లో నడుస్తున్నటువంటి సందర్భం లోపల ఇవాళ ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుందండి? ఇవాళ మీరు అంటున్నారు పోడియం దగ్గరికి వచ్చిన సందర్భం, పోడియం దగ్గరికి ఎందుకు రాకూడదు? ఇప్పుడు సభ్యుల యొక్క హక్కులను అరిచి వేసి సభ్యులకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా సభ్యుల మీద ఉన్న అపోహాలను తొలగించుకోవడానికి కూడా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కేవలం ఏకపక్షంగా సభను నడిపిస్తున్న తీరు